రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు వెలిసాయి. దాదాపు చాలా పెట్రోల్ బంకులు అయితే నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. వాహనదారులు అయితే చాలా ప్యానిక్ అవుతూ ఉన్నారు. పెట్రోల్ లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం మనం అయితే ఒక పెట్రోల్ బంక్లో చూసాం. దాదాపు ప్రజలైతే ఆందోళనలో ఉన్నారు. పెట్రోల్ ఉండదేమో రేపటి నుంచి ఆందోళనతో దాదాపు చాలామంది టిన్స్ క్యాన్స్ దాదాపు 10 లీటర్ల నుంచి 20 లీటర్లు నింపుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ అయితే పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అయితే తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత ఎలాంటిది లేదని చెప్పినప్పటికీ మాత్రం ప్రజలు మాత్రం భయంగా ఉంటూ ఉన్నారు. ప్రజలతో మాట్లాడదాం, ఎందుకు ఇంత భయపడుతున్నారు పెట్రోల్ గురించి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్యాంక్ అట్లా కొడుతున్నారు. ఒకసారి వీడియో పంపించండి, మీరు చూడండి, ఒకసారి చూడండి, చూపించండి, మీరు చూపించండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు అవుతుంది. ఈ లైన్ మొత్తం క్యూ కూడా కరెక్ట్ లేదు వీళ్ళ దగ్గర. ఒకసారి చూడండి, మీరు అక్కడ చూపెట్టండి ఒకసారి కెమెరా. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి నెగ్లెక్ట్ ఉంది, అసలు అది శ్రద్ధనే లేదు. మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వచ్చి 30 గంట అవుతుంది దగ్గరగా. కొట్టించుకున్నారా? లేదు, అందులో వస్తుంది బండి. నిజంగా పెట్రోల్ కొరత ఉందంటారా, కావాలని ప్యానిక్ సృష్టించారు? పెట్రోల్ కొరత ఉందా, నిజంగా ప్యానిక్ సృష్టించారా? ఏమో, ఇది పానిక్ లాగే ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో అడిగాను, ఏంటండి మరి ఇట్లా పెట్రోల్ ఇట్లా అంటున్నారు కదా, ఏంటి షార్టేజ్ వస్తుందా, ముందుగా జాగ్రత్త పడాలంటే అదేం లేదండి వస్తుంది, ఇక ముందు నుంచి ఏమైనా రేట్లు పెరుగుతాయని భయంతో వీళ్ళందరూ ఇట్లా పానిక్ అవుతున్నారని చెప్పారు. అంతకుమించి ఏం లేదు. మాస్క్ పెట్టుకున్నారా? నో ప్రాబ్లం, మాట్లాడచ్చు. అంటే దాదాపు తెలిసి తెలియకుండా మళ్ళీ ఒక మాట అటు ఇటు మాట్లాడకూడదు కదా. సో నాకు తెలిసిన జ్ఞానంతో మాట్లాడడం కరెక్ట్ కాదని దాదాపు హైదరాబాద్లో చాలా పెట్రోల్ బంక్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఎందుకు రేటు పెంచడానికి ఉంచుకొని కూడా నో స్టాక్ బోర్డు పెట్టారు అనుకోవచ్చు. హైదరాబాద్ కాదండి ప్రాపర్గా, నేను తెలంగాణలో కూడా దాదాపు ఏపీలో కూడా మార్నింగ్ నుంచి నో స్టాక్ బోర్డు పెట్టారు. ఏపీలో ప్రజలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టైం ఏపీలో ఇలాంటి క్రైసిస్ రావడం. ఐ డోంట్ నో మ్యామ్, నాకంత. ఒకవేళ ఒక పౌరాలుగా చెప్పండి, ప్రభుత్వాలు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చాలా మంది అర్జెంట్ పని మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇంత పానిక్ అవుతున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం అనే తరఫు నుంచి వచ్చి ఒకళ్ళు చెప్పాలి, కంగారు పడకండి, పెట్రోల్ ఉందా లేదని. వాట్ ఈజ్ వాట్, వాళ్ళకి బోల్డ్ అని సోషల్ మీడియాలో బోల్డ్ అని మాధ్యమాలు ఉన్నాయి, వాటి ద్వారా వీళ్ళకి ఏం పర్వాలేదు, మీరేం పానిక్ అవ్వకండి, ఈ విధంగా వస్తుంది, టెన్షన్ పడకండి అని చెప్తే వాళ్ళు ఇలా. ఇప్పుడు ఇక్కడ దొమ్మి జరగచ్చు, కొట్ల ఇందాక గొడవ జరిగింది, అది ఎంత దూరమైనా దారి తీయచ్చు కదా. అందులో పెట్రోల్ బంక్ అంటే చాలా ప్రమాదకరమైనది. సో ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మీరేం పానిక్ అవ్వదు, ప్రాబ్లం లేదు, మీరు ఇంకో గంటకైనా కొట్టించుకోండి అని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. పొద్దు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత ఉందని అంటున్నారు, నిజమేనా? ఇట్లా ప్యానిక్ భయంతో వస్తున్నారా? ప్యానిక్ భయం అంటేనండి, ఇప్పుడు పెట్రోల్ కొరవ ఉందో లేదో మాకు తెలియదు, కానీ మొత్తానికి క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఇదంతా బ్లాక్ మనీ చేయడానికి, ఇప్పుడు డీజిల్ తక్కువ ఉందని చెప్పి కొంతమంది చేస్తున్న అమ్ముకోవడానికి, ఎక్స్ట్రా అమ్ముకోవడానికి ఇది ఏదో ఒక ప్లాన్ లాగా ఉంది తప్ప ఏం లేదు. చూడాలి మరి ఎంతవరకు అవుతుందో ఏంటో. పెంచేదేదో ముందే పెంచి ఉంటే ఎర్లీ మార్నింగ్ అనౌన్స్ చేసి ఉంటే ఆ 30 రూపాయలు 40 రూపాయలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఒక లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసేసి చాలా ఇబ్బంది పడుతుంది పబ్లిక్ని. 4-5 బంకులు తిరిగాము, పెట్రోల్ లేదు, ఎప్పుడు అయిపోద్ది ఎక్కడ అయిపోద్దో తెలియదు. మా పరిస్థితి ఓకే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి, వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడెక్కడ ఏ బంకులు తిరిగారు? చాలా తిరిగాను. ఏమేమి బంకులు అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అన్నీ కూడా బ్యారికేడ్స్ పెట్టేసి క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడైతే ప్రస్తుతానికి ఉందని ఇక్కడ ఉన్నాము, తెలియదు మరి ఇంకెక్కడ దొరకదేమో అనుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పౌర సరఫరా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అసలు పెట్రోల్ డీజిల్ ఎలాంటి కొరత లేదు తెలంగాణలో అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీను ఎందుకు దాదాపు చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టారు? కారణం ఏమై ఉంటుంది? కారణం అంటే అంతేనండి, లేనిపోని భయాన్ని క్రియేట్ చేశారు డీజిల్ దొరకదని. సో మాకు దొరకదేమో, అందరు వెళ్తున్నారు కదా, ఇప్పుడు డైలీ వాడుకునేవాడికి లేకుండా పోతుంది కదండి. ఇప్పుడు డబ్బాలు పట్టుకొని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, ఉంటుందో ఉండదని. వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతే డైలీ యూజ్ చేసే వాళ్ళకి లేకుండా అయిపోతుంది కదా. సో వాళ్ళకి దొరకకుండా ఇప్పుడు మళ్ళీ బంక్ ఫుల్ అవ్వాలంటే 2-3 రోజులు పడుతుంది. అంతవరకు డీజిల్ లేకుండా మనం తిరగలేం కదా. సో ఆ భయంతో ఈ 2-3 రోజులు తిరగడానికి ఉండాలి కాబట్టి సో వాళ్ళందరూ డీజిల్ కోసం తిరుగుతారు. దాదాపు ఈ మధ్యకాలంలో అసలు పెట్రోల్ కొరత లేదు తెలంగాణలో, డీజిల్ కొరత లేదు. ఎందుకు దాదాపు 5 రాష్ట్రాలు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇలాంటి కొరత సృష్టించారు? అసలు ఏమైనా రీజన్ ఏమైనా ఉందంటారా? మేడం, నాకు తెలిసి ఇది ఎక్కువ బంకులు అసలు ఎవరి పేరు మీద ఉన్నాయి, బినామీ బంకులు, ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా?
ఆ పొలిటీషియన్స్ ఏమాత్రం క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముకుంటారేమో, ఏమో మరి అలాగ ఉంది పరిస్థితికి. ఎవరికి నమ్మకాలు లేవు కదా. గవర్నమెంట్ మీద అయితే ఎటువంటి నమ్మకం లేదు, అందరికీ ఒక బ్యాడే ఉంది. నిజంగా అదే ఉండుంటే ఈ పాటికి ఈ కొరత రాదు కదా మేడం. ఏమో మరి అది ఆలోచించాలి. మీలాంటి మీడియా వాళ్ళే దీన్ని వెతికి పట్టుకొని దానికి ఒక రీజన్ మీరే తీయాలి. సార్, ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక పౌరుడిగా మీరు చెప్పండి. ప్రభుత్వానికి సలహా ఇచ్చే అంత కెపాసిటీ మన దగ్గర ఉంటే మేడం మన దేశం ఎప్పుడో బాగుపడేది. మేము ఇచ్చే అడ్వైజులు తీసుకుంటూ ఉంటే ఇంకెప్పుడో బాగుపడేది. మనం ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకోరు. అది గవర్నమెంట్ ఏం చేయాలనేది మీడియా వాళ్ళే ఆలోచించి, ప్రజల తరపున మీరున్నారు కాబట్టి మీరే ఆ నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎట్లా నిజంగానే పెట్రోల్ కొరత ఉందంటారా? ప్యానిక్తో వస్తున్నారు పెట్రోల్ బంకులకి. ఏం చేస్తారు మనకి మధ్యలో కానీ ఇక్కడ బండి అసలు కరెక్ట్ కరెక్ట్. ఇట్లా దాదాపు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, పొద్దున్నుంచి పెట్రోల్ లేదు బంకుల్లో అంటూ ఉన్నారు. నిజంగానే పెట్రోల్ బంకుల్లో కొరత ఉందంటారా, లేక ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ఉంచుకొని ఇవ్వట్లేదు అంటారు రేటు పెంచడానికి? తెలియదు మేడం, నాకు ఏమీ తెలియదు. నేను వచ్చి అర్ధగంట అవుతుంది ఇంతవరకు ఇక్కడ. ఇదివరకు ఉంటారా ఇంత లైన్? ఇదివరకు మంచిగా ఉండే, ఇప్పుడే లేదు. ఇవ్వాలని అక్కడ లేదు, అక్కడి నుంచి వచ్చిన, ఇక శ్రీలంక నుంచి వచ్చిన. పెట్రోల్ పెంచుదా అనుకుంటారు. మరి కొరత అంటే మనకి ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది పెట్టి చేద్దా కూడా, కానీ ఏదైతే గేమ్ నడుతుంది అలా అంతే. గేమ్ నడవంది ఇంత ఎప్పుడు లేని దానికి ఇప్పుడే ఎట్టొస్తుంది రాదు కదా. గేమ్ నడుతుంది, అది రేటు పెంచాలని చూస్తున్నారు. దానికి సంబంధించి ఉంటుంది. ఇలా వీళ్ళు కూడా కొద్దిగా తక్కువ చూస్తారు. ప్రభుత్వాన్ని దెబ్బే ఒక దాంట్లో వాళ్ళ ఏది చూసుకున్నా వాళ్ళకు దెబ్బే ఉంటుంది ప్రభుత్వానికి కూడా. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరో ఉద్యోగస్తులు అయినా సరే, మన మామూలు వాళ్ళే పని పోయినా సరే, ఎవరైనా సరే, ఇది లేదు మనకు నడవదు. సిటీలో ఊళ్ళో అంటే మనం అటు ఇటు పోతాం, కానీ ఇక్కడ నడవదు. దాదాపు హైదరాబాద్లో చాలా బంకులు నో స్టాక్ బోర్డు పెట్టి పెట్టినండి చాలా తిరిగి వచ్చి. ఇప్పుడు మీరు ఎన్ని బంకులు తిరిగారు? ఇప్పుడు 3 తిరిగి నేను మూడు ఇది 3వ బంక్ ఇది. మళ్ళీ ఇదే బస్ మాకు చదవదు. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు వీళ్ళు పోయేస్తాం ఉరుకుతున్నాం మేము మళ్ళీ అట్లా. పెట్రోల్ లేకపోతే నడవదు. కానీ నేను పొద్దున ఖమ్మం చేస్తారు కూడా చాలా స్టాక్ ఉంది. ఖమ్మం నుంచి వచ్చారా? ఎట్లుంది అక్కడ? అక్కడ కూడా ఇంతే ఉంది. బండి మీద వచ్చారా? బండి మీద వచ్చిన బోవాడ కూడా. నేను హైదరాబాద్ చూసి హైదరాబాద్ కూడా అంతే. ఓ పాపం చాలామంది ఇట్లా క్యూలు పెట్టారు. పెద్ద డబ్బాలు క్యూలు పెట్టారు. పెట్టి పోయి ఎడగా కూర్చుంటారు ఎండకు ఉండలేక. చాలా ఇబ్బంది. దాదాపు అట్లా ఆయిల్ కంపెనీలే పెట్రోల్ బంకులకి పెట్రోల్ ఇవ్వడం లేదు అని ఒక వార్త. ఎందుకంటే రేటు పెంచాలి అని ఆలోచన అంటున్నారు. మీరేమంటారు ఒక వాహనదారుడిగా? పెంచవచ్చు అండి. ఎందుకంటే మనం అది లేదు, మనం ఇక్కడ యూజ్ చేయాలని చెప్పి పెంచవచ్చు, పక్క పెంచవచ్చు. అందులోటి బెనిఫిట్ కూడా వాళ్ళకు ఉంటుంది, ఇటు ప్రభుత్వానికి ఉంటుంది బెనిఫిట్. పెంచితే వీళ్ళకి ₹1 వస్తుందా, ఒక పైసా అంతా వాళ్ళు వీళ్ళంతా గేమ్ ఆడుకోవడం అంతా మధ్యలో మనం ఇలాంటి వల్ల మనం ఇబ్బంది పడడం తప్ప వాళ్ళే ఇబ్బంది పడరు. ఎవరు ఆడోళ్ళు వాళ్ళు మన అయితే ఇబ్బంది పడతాం. దాదాపు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఈరోజు ఉదయం నుంచి పెట్రోల్ బంకులు చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. ఎట్లా అండి, మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారా? అవునండి. ఎట్లా ఇదే బంక్ వచ్చారా, ఇంకా ఆల్రెడీ కొన్ని బంకులకు వెళ్ళారా? ఇదివరకు 2 బంకులకు వెళ్ళాను, అవి ఇక్కడ కూడా మూసేస్తున్నాయండి. ఇక్కడే వచ్చానండి. అందుకే ఏమంటున్నారు అడిగితే వాళ్ళు ఏమన్నారు? స్టాక్ లేదంటున్నారండి. అంటే గతంలో ఏమైనా ఇలాంటి క్రైసిస్ చూసారా మీరు? మొన్న వారం కింద అయింది కదండి, మళ్ళీ అవుతుందండి. అయితే గవర్నమెంట్ పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు తెలంగాణలో అన్నప్పటికీ ఎందుకు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది? ఏంటో అండి, తెలియదండి, దాని గురించి మాకు తెలియదు. దాదాపు మీరు ఎంత టైం పట్టింది మీకు ఇన్ని పెట్రోల్ బంకులు దొరకడానికి? ½ అన్ అవర్ అయిందండి. ½ అన్ అవర్ అయింది. అసలు ఇలాంటి క్రైసిస్ లేకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దాని గురించి నాకు అవగాహన లేదు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ కొరత అంటున్నారు. నిజంగానే కొరత ఉందంటారా, ప్యానిక్ సృష్టించారంటారా? మేబీ ప్యానిక్ ఉందా? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నాకు తెలీదు ప్యానిక్ ఉందా లేదు. ఇక్కడ గవర్నమెంట్ సంథింగ్ దే హౌ టు మేనేజ్ నా. దట్స్ చాలా మంది టిన్లు క్యాన్లు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు. దాన్ని ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? means government strictly not allowed to anyone to only they have allowed to the fuel in a tank only, petrol tank only. That's only. వాళ్ళకి 10 లీటర్ 20 లీటర్ వాళ్ళకి నింపితే మరి మీకు ఎప్పుడు కొట్టాలి? Correct. That's why they have to allow some every vehicle, only vehicle days will be allowed. Do not give the in a can anything. దాదాపు ఈ
ఈ మధ్య కాలంలో కొరతే లేదు, ఎందుకు దాదాపు పొద్దున్నుంచి ఈ పెట్రోల్ బంక్ అంత దాదాపు ఇంత 1 కిలోమీటర్ లైన్ ఉంది. అవునండి. ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ అయింది అంటారు, ఇంతకుముందు అయితే బాగానే ఉంది. ఎట్లా ప్రజలంతా ప్యానిక్తో వస్తున్నారా, నిజంగానే క్రైసిస్ ఉందంటారా? నిజంగా ఉన్నట్టు ఉంది, నిజంగా. ఇట్లా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? తీసుకుంటే మంచిది. లేదంట, ప్రభుత్వం అయితే లేదంటారు కానీ చూడడం మరి ఒకసారి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది. ఎట్లా కారు కోసం డీజిలా పెట్రోలా? డీజిల్ కోసం. అయితే ఇది పుకారని అర్థం కావట్లేదు, లేకపోతే ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే ఎందుకు చేస్తున్నారా అని కూడా నాకేం అర్థం కావట్లేదు. సో నాది ట్రావెల్స్ అయ్యేటప్పటికి నేను అందరిలానే వచ్చి ఇక్కడ నుంచొని అంత పట్టుకొని ఇది చేసుకోవాల్సి వస్తుంది. నేను కూడా ఈ కొరత అనేది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు, ఎన్ని రోజుల వరకు ఉండకపోవచ్చు అనేది నాకు కూడా ఐడియా లేదు. అది మీరే చెప్పాలి, అది ఎన్ని రోజుల వరకు అవ్వచ్చు చేయకూడదు అనేది. దాదాపు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మార్నింగ్ నుంచి చాలా పెట్రోల్ బంకు నో స్టాక్ బోర్డు పెట్టారు. అంటే దాదాపు చాలామంది అంటం ఏంటంటే వాహనదారులు పెట్రోల్ రేట్ పెంచడానికి ఇలా చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? పెట్రోల్ రేటు పెంచడం అది కూడా కావచ్చు. దేనికి అంటే మళ్ళీ ఇంత సడన్గా ఇంత స్టాకేజ్ తక్కువ ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. బయట చూస్తే బయట బంకు నుంచి అయితే డైలీ అయితే ట్యాంకర్లు వస్తున్నాయి అని అంటున్నారు. మళ్ళీ అక్కడ కొరత లేదు, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అది దాదాపు మార్నింగ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా తెలంగాణలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఎలాంటి కొరత లేదన్నప్పుడు ఎందుకు ఇలా అంటే ప్రజలు ఇలా భయాందోళనకు గురవుతున్నారు? మళ్ళీ ఇప్పుడు పైనుంచి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బంక్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ దాని గురించి వాళ్ళు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మళ్ళీ డీజిల్ కొరత అనేది లేదంటున్నారు, పెట్రోల్ కొరత అనేది లేదంటున్నారు. మళ్ళీ డీజిల్లో స్టాక్ ఎందుకు రావట్లేదు? సరే స్టాక్ వస్తుంది, స్టాక్ వచ్చినా మళ్ళీ వీళ్ళు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు దాని గురించి ఎందుకు ఛార్జ్ అనేది తీసుకోవట్లేదు మళ్ళీ? అది ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎట్లాంటి చర్యలు అనేది ఏం లేదండి. ప్రతి ఒక్క దగ్గరికి డీజిల్ అనేది వస్తుంది. ఆ వచ్చిందాన్ని ఇప్పుడు నేను మాదాపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నా. నేను మాదాపూర్ నుంచి వచ్చినప్పుడు నాకు మాదాపూర్లో ఆల్మోస్ట్ దగ్గరగా 15 బంక్స్ క్లోజ్ చేశారు. మళ్ళీ దాంట్లో ట్యాంకర్లు అయితే వచ్చి ఉన్నాయి వాళ్ళ దగ్గర. మళ్ళీ ట్యాంకర్లో వచ్చేసి ఉండి కూడా వాళ్ళు ఎందుకు క్లోజ్ చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత కొరత అనేది రాకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు అక్కడ పోలీసులు ఎక్కడో అక్కడ ఉండి అది స్టాక్ చెక్ చేసి మళ్ళీ ఆ స్టాక్ను బయట పెడితే ఇంత షార్టేజ్ వచ్చేది కాదు, ఇంత ట్రాఫిక్ పెరిగేది కూడా కాదు. అది ఇట్లా మీరు ఎంతసేపు అయింది పెట్రోల్ బంక్ వచ్చి? 10 మినిట్స్ అవుతుంది. ఇది ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పెట్రోల్ మన దగ్గర ఉంది, పెట్రోల్ మన దగ్గర వస్తుంది సప్లై. పబ్లిక్ ప్యానిక్ అయ్యి ఇట్లా జామ్ అయిపోతే వాళ్ళు పెట్రోల్ పంప్ బంద్ చేస్తారు. ఎంతమందిని హ్యాండిల్ చేస్తారు వాళ్ళని? పెట్రోల్ పంప్ బంద్ చేస్తారు. పెట్రోల్ పంప్ బంద్ అయిన కారణం ఇదే, పబ్లిక్ ప్యానిక్ వచ్చి అందరు వచ్చేస్తున్నారు ఒకటేసారి అని వాళ్ళు బంద్ చేసేస్తున్నారు అంతే. దాదాపు చాలా పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. ఎట్లా ఎందుకు పెట్టారని మీరు ఏమంటారు? ఎందుకు పెట్టారంటే వీళ్ళు పబ్లిక్ పెట్రోల్ ఉందని పెడితే వాళ్ళు పబ్లిక్ వచ్చేస్తుంది, నో పెట్రోల్ అని పెడితే ఎవరు రారు అని బ్యారిగేట్లు పెట్టేసినారు. అట్లా పెట్టచ్చు. వాళ్ళు పెట్రోల్ పంప్లో పని చేస్తారు ఒక 5 మంది 4 మంది, మోస్ట్లీ 10 మంది. అది 10 మంది 20 మంది 30 మంది 50 మందికి ఎట్లా కంట్రోల్ చేస్తారని వాళ్ళు అట్లా పెట్టేసినారు.